ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి వచనములో చివరి మాటలు. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. దేవుడు మిమ్మలను చూచి చెబుతున్నాడు, భయపడకుడి, పేరు పెట్టి మిమ్మలను పిలిచియున్నాను, మీరు నా సొత్తు అని అంటున్నాడు. ఈ లోకములో మనుషులకు ఎన్నో పేరులు ఉన్నాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పేరు ఉన్నది. ఎన్నో కోట్ల కొలది ప్రజలు ఈ భూమి మీద నివసించుచున్నారు. కోట్లాది పేరులు మనుషులకి ఉన్నవి. అయితే దేవుడు మన అందరి పేరులు వ్యక్తిగతముగా ఒక్కొక్కరి పేరుని ఆయన ఎరిగినటువంటి వాడు. అందుకనే ఆయన నీతో అంటున్నాడు, నాతో అంటున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, భయపడకుము, నీవు నా సొత్తు అని అంటున్నాడు. మనము దేవుని సొత్తు, మనము దేవుని ఆస్తి అయిన ప్రజలము. దేవుని ఆస్తిని ఎవడైనను అపహరించగలడా? దేవుని యొక్క ఆస్తికి విరోధముగా ఎవడైనా ఏదైనా చేయగలడా? ఎక్కడైనా ఒక ప్రభుత్వపు భూమి ఉన్నదనుకోండి, అక్కడ ఒక హెచ్చరిక బోర్డు రాసి ఉంచుతారు. ఇది ఫలానా ప్రభుత్వ సంస్థకు చెందినది, దీనిని దురాక్రమణ చేయువారు శిక్షించబడుతారు అని. ఆ బోర్డు చూసిన వెంటనే అన్యులు అందులోనికి అడుగు పెట్టడానికి సాహసించరు. ఎందుకంటే అది ప్రభుత్వపు భూమి కనుక. అదే విధముగా దేవుడు మనలను చూసి ఏమంటున్నాడంటే, భయపడకండి, పేరు పెట్టి నేను మిమ్మల్ని పిలిచినాను, మీరు నా సొత్తు అని అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఆయన మనలను తన విలువైన స్వరక్తమును దారపోసి మనలను కొన్నాడు. వాక్యము ఏమని చెబుతున్నదంటే, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని అంటున్నాడు. మనము మన సొత్తు కాదు, మనలను ఆయన కల్వరి శిలువలో తన స్వరక్తమును దారపోసి ఆ రక్తము చేత మనలను కొన్నాడు. మనము దేవుని సొత్తైన ప్రజలము, దేవుని నివాసులము, దేవుని మనుషులము, దేవుని బిడ్డలము. ఇంతటి ఘనమైనటువంటి అర్హతను దేవుడు మీకు ఇచ్చినాడు. కనుక నీ జీవితంలో ఎవరో నాకు కీడు చేయుచున్నారు, అకారణముగా నా మీదకు చెలరేగుతున్నారు, నాకు నష్టాన్ని కలుగు చేస్తున్నారు, నన్ను వేధించుచున్నారు అని అనుకుంటున్నారా? భయపడకండి, మిమ్మలను పేరు పెట్టి పిలిచిన దేవుడు అంటున్నాడు, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు, నేను నిన్ను విలువ పెట్టి కొన్నాను, నా చేతిలో నుండి ఎవడు నిన్ను అపహరించలేడు, ఎవరు నిన్ను లాక్కొనలేడు, ఎవరు నీకు విరోధముగా కీడు చేయలేరు అని అంటున్నాడు. ఆ గొప్ప దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. మొదట నీవు దేవుని సొత్తు అని గ్రహించు. నీ హృదయములో ఉన్న భయమును నీవు తొలగించుకో. అయ్యో, నేను దేవునికి సంబంధించిన వాడను, దేవుని కరము నా మీద ఎల్లప్పుడూ ఉన్నది, ఆయన చేయి దాటుకుని ఎవ్వరూ నాకు కీడు చేయలేరు, ఎవ్వరూ నన్ను నష్టపరచలేరు, నాకు విరోధముగా ఎవ్వరు కూడా చెలరేయగలేరు అని నువ్వు విశ్వసించితే, ఆ విశ్వాసము నిన్ను కాపాడి నిన్ను ఆశీర్వదించుతుంది. అలాంటి మనోనేత్రములను దేవుడు మీకు అనుగ్రహించాలని నేను మీ కొరకై ప్రార్థించుచున్నాను. గనుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. నీ సొత్తు అని ఇంతవరకు నీ బిడ్డలు గ్రహించలేకపోయారు. వారిని క్షమించి ఆశీర్వదించండి. మీ సొత్తు అని ఈ దినము వారు గ్రహించినారు.
నీ చేతిలో నుండి ఎవ్వరు కూడా వారిని అపహరించలేరన్న సత్యమును వారు గ్రహించి నీకు నమ్మకమైన వారిగా జీవించే భాగ్యము ధన్యత వారికి అనుగ్రహించవలసిందిగా యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.